మీ అన్న చనిపోయిన దానికి మా ఓళ్ళు కారణమనేసి ఇట్లంతా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుండవా ఏంది? అంతే కదా వదినా, లేదంటే ఎందుకు చేస్తుంది? పాపం అర్జున్ ఎంత ప్రేమతో ఇచ్చాడో దాన్ని ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఇలా ముక్కలు చేసిందంటే అర్థమేంటి? తనిక్కడ ఎవరి మీద ప్రేమతో అడుగు పెట్టలేదు, పగతోనే అడుగు పెట్టింది. ఇదిగో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు పెడుతూ మెల్లమెల్లగా తన పగ తీర్చుకోవాలని చూస్తుంది. నిజంగా నాకేం తెలియదండి. నా గిఫ్ట్ ని నేనెందుకు పగలగొట్టుకుంటాను? ఆ రోజు మీకు కూడా చెప్పాను కదా, మీరిచ్చిన గిఫ్ట్ ని నా గుర్తుగా నా పక్కనే దాచుకుంటాను అని చెప్పి. ఎందుకమ్మా ప్రతిదానికి నా బిడ్డను కారణం చేస్తారు? అసలు తనకు అలాంటి కోపమే ఉంటే ఈ ఇంట్లో అడుగు పెట్టేదే కాదు. ఇష్టపడింది, పెళ్లి చేసుకుంది. ఏ ఆడపిల్లైనా తన కాపురాన్ని అదే చేజేతులారా నాశనం చేసుకోవాలనుకుంటుందా? ఎవరో కావాలని పగలగొట్టి మా అక్కని దోషగా నిలబెట్టాలని చూస్తున్నారు. నోర్మొయ్వే, వయసుకు తగిన మాటలు మాట్లాడు. బొమ్మ పగలగొట్టేసి మీ అక్క మీద నింద వేసేంత శత్రుత్వం ఈడ ఎవరికుండాది? మీరు మా ఇంటికొచ్చినారా లేదా మేము మీ ఇంటికొచ్చినామా? అమ్మా, దయచేసి నా కూతుర్ని అనుమానించకండి, అవమానించకండి. పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అది ఏడవడమే సరిపోయింది. దాన్ని ఏడిపించకండి అమ్మా. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆగు. అమ్మా, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. తప్పు జరిగింది నా వల్లని అంటున్నారు కదా, నేనే వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. ఆగు దుర్గా, అసలు ఈ కాళ్ళు పట్టుకోవడాలు ఇవన్నీ ఎందుకు? తనకి తెలియదని చెప్తుంది కదా, ఇంకా తనని ఏడిపించాలని ఎందుకు చూస్తున్నారు? నేనిచ్చిన గిఫ్టే కదా, కావాలంటే ఇంకో బొమ్మ కొని ఇచ్చేస్తాను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి. మేం మాట్లాడుతుంది పగిలిపోయిన బొమ్మ గురించి కాదు, ఆ దుర్గ మనస్తత్వం గురించి బావా. నిజంగా నీ మీద ప్రేమే ఉంటే నువ్వు మొదటిసారి ఇచ్చిన గిఫ్ట్ ని ఎంత భద్రంగా చూసుకోవాలి?